తెలుగులోని దర్శకులంతా పనిగట్టుకుని మరి పాన్ ఇండియా వైపు పరుగులు పెడుతుంటే కొందరు మాత్రం ఇంకా రీజనల్ సినిమాలే ముద్దంటున్నారు. ముందు ఇంట్లో జెండా పాతి తర్వాత రచ్చ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మరి పాన్ ఇండియా ట్రెండ్ ఫాలో గాని ఆ దర్శకులు ఎవరు, వాళ్ళ ధైర్యం ఏంటి చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. ఈ రోజుల్లో ఒకటి రెండు సినిమాల అనుభవంతోనే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు దర్శకులు. అందులో విజయం కూడా సాధిస్తున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎంత క్రేజ్ ఉన్నా తెలుగును వదలట్లేదు. స్టార్ డైరెక్టర్ అని ముద్రపడిన తర్వాత కూడా రీజనల్ సినిమాలకే పరిమితమవుతున్నారు. టాలీవుడ్ లో త్రివిక్రమ్ రేంజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఎంత క్రేజ్ ఉన్నా పాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ. ఫస్ట్ టైం అల్లు అర్జున్తో ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈయన పక్కా తెలుగు దర్శకుడే. బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా పాన్ ఇండియన్ ఎంట్రీ తప్పట్లేదు త్రివిక్రమ్కు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా జోలికి పోలేదు. హాయిగా ఏ టెన్షన్ లేకుండా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు అనిల్. వెంకటేష్తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం కేవలం తెలుగులోనే 300 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ దెబ్బతో అనిల్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం చిరంజీవితో కథ ఓకే చేయించుకున్నారు అనిల్. ఇది కూడా తెలుగు సినిమానే. బాబీ సైతం రీజనల్ చాలనుకుంటున్నారు. డాకు మహారాజ్ తమిళం, హిందీలో విడుదలైనా అవి తర్వాతొచ్చాయి. సన్నీ డియోల్తో జాట్ను కేవలం హిందీలోనే తెరకెక్కిస్తున్నారు గోపీచంద్ మల్నేని. హిట్ అయినా ఫ్లాప్ అయినా తెలుగులోనే చూసుకుందామంటున్నారు హరీష్ శంకర్. లేనుపోని హంగులకు పోయి పాన్ ఇండియా అనే కంటే రీజనల్ కథలతో ఇక్కడే ఉందామనే క్లారిటీతో ఉన్నారు వీళ్లంతా.